ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఫోన్ వయసులో చేయండి. పిల్ల పోయిందంటే ఎక్కడ పోయిందండి పోలేదమ్మా, ఎవరో తీసుకుపోయారు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీను. లాస్ట్ ఒక 40 డేస్ అంటే ఒక 40 నుండి 45 రోజులుగా వస్తుంది. ఎక్కడ అంటే తూని పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి మిస్ అయ్యి వాటికి ఒక 40 నుండి 45 రోజులుగా వస్తుంది. అంటే మరి ఇన్ని రోజులు అవుతున్నా కానీ మళ్ళీ ఎందుకని మరి ఈ పాప గురించి కావచ్చు అండ్ ఆ సంఘటన గురించి కావచ్చు, మరి ఎందుకని డిస్కషన్, జస్ట్ లైట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమందికి ఆ ఆలోచన అయితే వస్తుంది. కానీ ఒక్క మాట ఆలోచిస్తే, అంటే మనం ఒక మనసు పెట్టి మనం ఒకసారి ఆలోచించడం అని అంటే, మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు, సరే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సడన్గా అప్పటి వరకు ఉండి ఆ రోజు వరకు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు మనతో ఉండి మనతో కలిసి మనతో మాట్లాడుకుంటూ మనతో తింటూ సడన్గా మిస్ అయ్యి అండ్ దాని తర్వాత నుండి వాళ్ళు కనబడకపోవడం. అండ్ సరే ఇలా చెప్తున్నా అని చెప్పేసి అనుకోవద్దు. మన నుండి దూరం అయిపోయిన తర్వాత ఇన్ కేస్ చనిపోతే మేబీ ఒక వారము 10 రోజులు బాధపడ్డం కావచ్చు. అండ్ ఎలాగో జరిగింది కదా, చనిపోయారు కదా కాబట్టి ఇక తప్పదులే అని చెప్పేసి ఒక వారమో 10-15 రోజులు బాధపడుకుంటా అండ్ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏడుస్తూ బాధపడుతూ కాలం వెళ్ళదిస్తాయి. కానీ ఒక 2-3 సంవత్సరాల పాప, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాప సడన్గా మిస్ అయిపోతుంది, కనబడకుండా వెళ్ళిపోతుంది. కానీ ఇటు సరే అడవిలో ఏదైనా జంతువు తినేసిందా అంటే అది క్లారిటీ లేదు. ఇన్ కేస్ ఎవరైనా ఎత్తుకెళ్ళారు దాని తర్వాత మరి వాళ్ళ దగ్గర ఇంకేమైనా జరిగిందా, లేదు అనుకుంటే పాపని బయట ఏడైనా వదిలేశారా ఏంటి అని చెప్పేసి క్లారిటీ వచ్చినా కానీ ఒకలాగుంటుంది. కానీ ఇటు ఉందా లేదా పాప అనేటువంటి ఒక డౌట్ ఏదైతే ఉందో, దానివల్ల 100% ఆ పాప మీద ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, ఆ ఆతృత కావచ్చు, పాప మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు తగ్గదు. కామన్గా ఇది అస్సలు తగ్గదు. ఎందుకనంటే కామన్గా మనం కూడా పెద్దవాళ్ళు ఉన్న ఒక 15, 20, 30, 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైనా ఎంత ప్రేమ ఉన్నా కానీ ఇన్ కేస్ ఒకవేళ చనిపోతే ఒక వారం 10 రోజులు కామన్, సరే ఒక నెల రోజులు, దాని తర్వాత అసలు లేరు కదా అనేటువంటి ఆలోచనలో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వచ్చేస్తుంది. సరే ఇక ఎంత ఏడ్చినా ఏం చేసినా కానీ ఇక తిరిగి రారు కదా అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు పాప ఉందా లేదా, ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి ఆన్సర్ దొరకట్లేదు చూడండి. దానివల్ల స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ హోల్ ఫ్యామిలీ అందరూ స్టిల్ ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. అండ్ దానికి తోడు ఇన్ కేస్ మనం ఒక 4-5 రోజుల తర్వాత, పాప మిస్ అయిన 4-5 రోజుల తర్వాత మనం అక్కడికి వెళ్ళాం కదా, మనం వెళ్ళినప్పుడు అమ్మా ఏమైంది, పాప ఏడుంది ఏంటి అని చెప్పేసి అంటే సరే మనం కావాలని కాదు కానీ ఆ డిస్కషన్ తీసుకొస్తాం బయటికి. ఏమనంటే ఎలా మిస్ అయింది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా పాప గుర్తుకు రాగానే తను ఏడవడం మొదలు పెడుతుంది. అండ్ వారం 10 రోజుల తర్వాత అయినా, నెల రోజుల తర్వాత అయినా ఎవరో ఒకళ్ళు మళ్ళీ వెళ్ళేసి అమ్మా ఎలా జరిగిందమ్మా ఏంటమ్మా 2-3 సంవత్సరాల పాప కదా అని చెప్పేసి అనగానే సరే కొంచెం వేరే లోకంలో, అంటే వేరే ఆలోచనలో ఉన్నా కానీ సడన్ గా రే పాప మిస్ అయింది, అవును ఇప్పటికీ దొరకలేదు కదా అని చెప్పేసి అదొకటి కొట్టేస్తుంది వాళ్ళ బ్రెయిన్కి. అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకడు డైరెక్ట్ తమ్లైన్ పెట్టేస్తాడు, పాప దొరికేసింది వచ్చేసింది అని చెప్పేసి. అంటే వాళ్ళు సడన్గా ఆ వీడియోని ఓపెన్ చేస్తారు, చేసి మరి నిజంగా మనకు దొరకలేదు, మన ఇంటికి రాలేదు, కానీ ఇంకెవరికైనా దొరికిందా, ఇంకెవరి దగ్గర ఉందా పాప, మరి ఎవరైనా తీసుకొచ్చిస్తారా, లేదు అనుకుంటే పోలీసులు ఏమైనా విచారణ చేస్తే అవును పాప ఉందనో లేకపోతే మా దగ్గర ఉందని చెప్పేసి ఎవరైనా ఒప్పుకుంటారా అని చెప్పేసి
ఏది కనబడ్డా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది కనబడ్డా, ఏ థంబ్లైన్ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసినా వాళ్ళు రోజు ఇది తప్ప వేరేది ఏం లేదు, ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు. ఇంకా లేదు పాప, ఓకే దీంట్లో ఇచ్చారు, దాంట్లో చూపించారని చెప్పేసి అవే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 40-45 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళ ఆలోచనలో నుండి జ్ఞానేశ్వరి పోలేదు, పాప స్టిల్ ఇప్పటికీ పోలేదు. చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, మీడియా బృందం కావచ్చు, లోకల్ పీపుల్స్ కావచ్చు, చాలా మంది అన్ని రకాలుగా ట్రై చేస్తా ఉన్నా కానీ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు దొరకట్లేదు. నాకు తెలిసి ఇది కేవలం ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు, రేర్ కేసులు ఉంటాయి కదా, హోల్ భారతదేశం మొత్తంలో ఇన్ని చోట్ల ఇన్ని కేసులు, ఇలా ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైనాయో మనకు తెలియదులే, కానీ ఈ జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి కేసు మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకనంటే కేవలం 2-3 సంవత్సరాల పాప, మహా అంటే ఒక 100, 150, 200 మీటర్ల వరకు సరే నడిచిందా, ఉరికిందా, ఇంకేదో చేయకూడదు. కానీ అంత అడవి, 50 ఎకరాల పామాయిల్ తోట, 400 ఎకరాల జీడి మామిడి తోట, అండ్ దాని తర్వాత అంటే ఎంత క్రూరమైనటువంటి దారుణమైనటువంటి అడవి కావచ్చు, కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు. కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ పాప వెళ్ళడానికి అసలు ఆస్కారం లేదు, 1% కూడా లేదు. ఇది కేవలం ఎవరో ఒకళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు మాత్రమే. అండ్ వీళ్ళు ఇంత ముదురులా నిజంగా తెలిసి ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో ఇన్ కేసు ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు ఇంకేదైనా ఉంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొబైల్తో మాట్లాడుకోవడమో లేదు అనుకుంటే పాపని తీసుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా, సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఎవరికి కనబడకుండా, అంటే సరే కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు నార్మల్. కానీ వీడు అసలు ఏ గోవానో, ఏ సింగపూర్నో, ఏ మలేషియాలోనో పెద్ద అంటే సుమారున నాకు తెలిసి అంటే ఒక్క రోజుకి కనీసం ఒక 300-400 మంది ఆడపిల్లలు, ఆడబిడ్డలు మిస్ అవుతారు అని చెప్పేసి నేను ఏదో న్యూస్లో కూడా విన్నాను. మరి ఇంత ఘనంగా ఈ ఇంటర్నేషనల్ మాఫియాని నడిపించే వాళ్ళు కూడా ఇంత సీక్రెట్గా, ఇంత ఎవ్వరికి తెలియకుండా, ఏ సీసీ కెమెరాలో లేకుండా, ఎవరికి ఏ చిన్న క్లూ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్ళి ఉంటారు? షాకింగ్ అసలు. ఎక్కడ ఎస్ఐలు, ఎక్కడ కానిస్టేబుల్, ఎక్కడ సిఐలు, ఎక్కడ అరే అసలు ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని క్యాడర్ల వాళ్ళు అందరు అక్కడికి వచ్చి ఉంటారు. డ్రోన్లు కావచ్చు, స్నీపర్ డాగ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇన్ని వస్తున్నా, ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదంటే అసలు ఏదో ఎవరికి తెలియకుండా పాప ఆడున్నప్పుడు ఏదో భూమి ఒకేసారి బద్దలై పాప లోపలికి పోయి ఏదో భూమి మొత్తం ఫిల్ అయిపోయినట్టు అట్లుందే ఇది. అసలు ఏం జరిగిందని అంటే చిన్న క్లూ కూడా, ఇంతంత క్లూ కూడా రావట్లేదు. ఇప్పటికీ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు రావట్లేదు. మరి ఇన్ని రకాలుగా ఇంత ట్రై చేశారు, 40-45-50 రోజులు కావస్తుంది, మరి ఇప్పటి వరకు కూడా రాలేదని అంటే పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమో. మరి నాకు తెలిసినంత వరకు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ట్రై చేశారు. పాపం వాళ్ళ నాన్న కూడా దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, 50, 100, 150, 200 కిలోమీటర్ల వరకు కూడా తిరుగుతూనే ఉన్నాడు, పాంప్లెంట్లు పంచుతా ఉన్నాడు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు అక్కడక్కడ ఇండ్లకి కావచ్చు, చెట్లకి కావచ్చు అతికిస్తా ఉన్నాడు. ఊరూరు తిరిగి అమ్మ ఇలా పాప మిస్ అయింది, ఇలా తెలుసా, ఎవరైనా చూసారని చెప్పేసి ఇంటింటికి తిరిగి అందరినీ అడుగుతా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు కూడా చేసినా కానీ 1% కూడా పాప గురించి జాడ దొరకలేదంటే మనకు అసలు ఏం జరుగుతుంది, పాప గురించి అసలు ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్గానే మిగిలిపోతుంది. అండ్ చూద్దాం మనం కూడా మరి భవిష్యత్తులో పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా. అండ్ ఏదో ఒక రోజు పాప తిరిగి వస్తుంది, వాళ్ళ అమ్మని రీచ్ అవుతుందని చెప్పేసి మనం కూడా నమ్ముతున్నాము. అండ్ చాలా మంది కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు అవుతున్నా కానీ చాలా మంది మనకు ఎదురవుతున్న వాళ్ళు కూడా అవును పాప దొరికిందా, అసలు దొరుకుతుందా లేదా, ఏంటి దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు కదా.
కాబట్టి చూద్దాం, భవిష్యత్తులో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం 100% ఇంకొక వీడియో చేసి అయితే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ భవిష్యత్తులో మీరందరూ అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.